నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరిచేరదు. మనుష్యులు తమ నిశ్చల మనస్సుతోటి, పూర్తి నమ్మకంతోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేరు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడు వృధా పోదు. వయోవృద్ధులను ఆరాధించువారు ఆయురారోగ్యములతో వర్ధిల్లును. సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. దాన్ని కాంక్షించేవాడు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, ద్వేషాలకు, అసురగుణాలకు దూరంగా ఉండాలి. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతబట్టడం, దానిని ఇతరులపై విసిరే లోపల ఆ నిప్పు నిన్ను దహించివేస్తుంది. దుష్టులతో కలిసి నడవటం కంటే ఏకాకిగా ఉండటం ఎంతో మేలు. సంతోషంగా ఉండాలంటే ఒకటి నీ పరిస్థితిని మార్చుకోవాలి, లేదా నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe for more videos. Don't forget to like, comment and share the video.